V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. సాయంపేట మండల కేంద్రంలో రోడ్డెక్కిన మహిళలు మంచినీటి కోసం అవస్థలు పడుతూ ఓపిక నశించి ఖాళీ బిందెలతో నిరసన. అవనిగడ్డ పంచాయతీ కార్యాలయంలో రెవెన్యూ సదస్సు. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ఈ సదస్సులు నిర్వహిస్తున్నామన్న ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్. అనపర్తి మండలం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణోపాధి హామీ పథక సామాజిక తనిఖీ ప్రజావేదిక. గతంలో జరిగిన అవకతవకలపై అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. సమస్త నారాయణపూర్ మండలం సర్వేల్ గురుకుల పాఠశాల వద్ద ఉద్రిక్తత. నిన్న బాలుడికి గాయాలైన సంఘటనపై బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరుగా ఆందోళన. యాదాద్రి భువనగిరి జిల్లా సమస్త నారాయణపూర్ మండలం సర్వేల్ గురుకుల పాఠశాలలో నిన్న బాలుడికి గాయాలైన సంఘటనపై బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు వేరువేరుగా గురుకుల పాఠశాల వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టిన ఇరు పార్టీల నేతలతో పాఠశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాయకులు మాట్లాడుతూ ప్రిన్సిపల్ తక్షణమే సస్పెండ్ చేయాలని, గాయమైన విద్యార్థిని మెరుగైన వైద్యం అందించాలని, గురుకుల విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని, విద్యార్థులతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి నశించాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఆవరణం నందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ భారీ ఎత్తున నిరసన కార్యక్రమం పాల్గొన్నారు. నిన్న సర్వేల్ గురుకులంలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఏదైతే విద్యార్థులతోటి వంట పని చేస్తున్నారో ఆ వంట చేసే క్రమంలో జావా అనేది మీద పడి విద్యార్థి తీవ్ర గాయాల పాలై ఇవాళ చావు బతుకుల మధ్యలో పోరాటం చేస్తుంటే ఈ ప్రిన్సిపాల్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఎవరు కూడా స్పందించలేదు. స్థానిక ఎమ్మెల్యే ఇప్పటివరకు స్పందించలేదు. కలెక్టర్ గారు కూడా స్పందించలేదు. అంటే విద్యార్థుల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వ అధికారులకు కానీ లెక్కలేదన్నమాట. దానికోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఈ కాలేజ్ స్కూల్ దగ్గరకు వచ్చి సందర్శించడానికి వెళ్తుంటే మమ్మల్ని పోలీసు సిబ్బందిని పెట్టి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మంత్రులు, ఇద్దరు మంత్రులు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. స్థానిక ఎమ్మెల్యే అయితే ఇప్పటి వరకు జాడ పత్తా లేడు. ఆయనకి మొన్ననే నెల రోజుల కిందనే ఈ స్కూల్ భవనం ఓపెన్ చేసిపోయిండు, అక్కడే పోయిండు. కానీ ఇప్పటి వరకు అయితే దీని మీద స్పందించలేదు ఈ సంఘటన మీద. కాబట్టి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించాలి, జిల్లా మంత్రులు స్పందించాలి. ఈ విద్యార్థికి మంచి నాణ్యమైన వైద్యం అందించి గాయాల పాలైన విద్యార్థులకు, అదేవిధంగా వారితో పాటు ఏదైతే వంట మనిషి ఉన్నదో ఆమెకు కూడా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మా ఉద్యమాన్ని న్యాయం జరిగేంత వరకు, పిల్లలకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో విద్యార్థికి మొన్న చివరిసారి కలెక్టర్ గారు వచ్చి చూసుకుంటామంటే కూడా చదవలేని పరిస్థితి ఉన్నది. విద్యార్థులు అంత నీచ స్థితికి పడేసారు. ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులందరూ కూడా IASలు, IPSలు ఉన్నతమైన స్థానంలో ఉన్నారని చెప్పేసి మనం అందరూ తెలుసు. ఎంత గొప్పవారైనరో ఈ స్కూల్కి అంత చరిత్ర ఉన్నది. అట్లాంటి స్కూల్ ని చరిత్రలో హీనంగా నిలబెట్టడానికి ఇక్కడ ఉన్న సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులు కూడా స్కూల్ టైంలో బయట తిరిగే పరిస్థితి ఉన్నది. చాలా నిర్లక్ష్యానికి గురవుతున్నది పాఠశాల అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ విద్యార్థులకు న్యాయం చేయాలి, ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన ఉండి హై స్కూల్ ను సందర్శించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హై స్కూల్లో జరిగిన అభివృద్ధి పనులను సందర్శించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు కృషి వల్ల అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగాయని సందర్భంగా తెలిపారు. మాతయ్య గారని ఆయన కట్టించారు మేడం. ఆయనకి ఇంకా ఏంటంటే ఇట్లా స్టెప్స్
పెట్టి ల్యాండ్ పెట్టి చేస్తాను అని చెప్పి అన్నారండి. అది ఇంకా అవ్వలేదు. మధ్యలో గ్రౌండ్ వాటర్ అంతా వెళ్తా కూడా ఆ రూమ్స్ ఆ బ్లాక్ అంతా సిసి రోడ్ పిల్లలు మన దగ్గరికి వచ్చారు అంటే గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని రకాల బ్యాక్గ్రౌండ్స్ ఉంటారు చేసి మీరు కూడా విజిట్ చేస్తూ ఉంటే గారు ఆర్డీఓ గారు సాంబార్ బాయిల్డ్ పిల్లడికేమో రాగిదారు సాయంకాలం మిగిలిన రోజుల్లో అయితే సోమవారం అందులో 14 మంది ఇంటర్మీడియట్. హన్మకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రంలోని 3, 5, 6వ వార్డులలో మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించిన గత ప్రభుత్వం గత 3 నెలల నుండి ఈ వార్డులో మిషన్ భగీరథ మంచినీళ్లు రాక త్రాగేందుకు మంచినీళ్లు లేక అవస్థలు పడుతూ ఓపిక నశించి ఈ రోజు మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు మహిళలు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని మాకు యథావిధిగా మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా మంచినీరు సరఫరా చేయాలని విన్నవించుకున్నారు. అంటే మాకు నల్ల నీళ్ళు వస్తే ఏం లేదు ఇక నల్ల నీళ్ళు రావాలి మాకు ఏం అడుగుతలేము మేము ఏం చేస్తలేము మాకు నల్ల నీళ్ళు కాదు మోటార్ వేయాలి మాకు ఎడవాడి సరే లేకపోతే లేస్తారు మరి మంచి లక్ష అయింది మోటార్ వచ్చి మా మంచి లేచినట్టు అయింది దండం పెడతా సారు అని మేము మీ దగ్గరకు వచ్చినాం. మళ్ళీ రేపు మేము బిందెలు పెట్టుకొని పోయే వరకు మంచి ఇల్లు లేవు. మళ్ళీ మేము పోయి అడిగితే మేమేం చేయాలి మోటార్ రాలిపోయింది అనబట్టే ఇప్పుడు ఆయనకు పైసలు ఇచ్చి దండకు అవుతుంది. అల్లేట ఆయనకు పైసలు ఇచ్చినాం తెల్లారి పోయి ఆయన అడిగితే నేనేం చేయాలి మోటార్ కాలిపోయింది అంట. మరి అన్నాక మేము ఎక్కడికి పోయి తేవాలి? కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లుగా ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ అన్నారు. గురువారం అవనిగడ్డ పంచాయతీ కార్యాలయంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తుందని, తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసి రైతులను భయ విముక్తులను చేసిందన్నారు. గ్రామాల్లో రైతులు ఎదుర్కొనే అన్ని రకాల భూ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాంటి సమస్యలను కూడా దయచేసి తెలియని వాళ్ళకి తెలుసుకుని ఈరోజు సాయంకాలంలో మీ అభ్యర్థిస్తే వాటి కూడా సత్వరమైన పరిష్కారం చేసే దిశలో ప్రయత్నం చేస్తాం. ఇక్కడ తహసీల్దార్ లెవెల్లో జరిగే కలెక్టర్ లెవెల్లో జరిగే చేసేసి ఇంకా కొన్ని ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకెళ్ళి వాటి నుంచి మనం న్యాయం జరిగేలాగా చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పే సందర్భం మనం చేస్తూ ఈ రోజున అర్జీలు ఇంకేమన్నా రాని వాళ్ళు కూడా దయచేసి మనం చెప్పండి. ఈ సదస్సులు ఈ ప్రయోజనాల గురించి పెట్టారు కనుక ఈరోజు ఈ సమస్యలతో మీరు స్వతంత్రం అవుతున్నారు. ఈ సదస్సులో కానీ మీరు అర్జీ ఇస్తే మీకు సమస్య పరిష్కారం అయిందని చెప్పాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తూ అవనిగడ్డలో సంబంధించినంత వరకు మనం ఇప్పుడు కూడా రెవెన్యూకి సంబంధించిన ఎటువంటి సమస్య లేకుండా ఈ సమస్యలు చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ మీరు వచ్చిన అర్జీలన్నీ కూడా సహకారంగా పరిశీలించి 100% కూడా అయ్యే విధంగా కృషి చేయాల్సిందని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే మళ్ళీ ఒకసారి దీనికి పరిష్కారం అయిపోవాలి, పురుషులు అయిపోవాలి. మళ్ళీ మన చుట్టూ తిరగకుండా మీ ఆఫీసు చుట్టూ తిరగకుండా మా ఆఫీసు చుట్టూ తిరగకుండా ఈ సమస్యని స్వతం పరిష్కారం చేయండి. పట్టదారు పాస్ పుస్తకాల విషయం మన చేతిలో కనుక మీరు ఆర్టీ గారి గురించి ఏ అయితే అప్లికేషన్స్ పట్టదారు పాస్ పుస్తకాలకి లిమిట్ ఇచ్చే మన ప్రయత్నం మాత్రం చేయమని చెప్పి మాత్రం కోరుతూ ఈరోజు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. అలాగే గతంలో అక్కడ భూమి మనం ఇళ్ల స్థలాలకి వాడికి తీసుకుని వాళ్ళకి కనిపించిన పరిస్థితులు లేదు. అవన్నీ కూడా ఇలాంటి సదస్సులో పెట్టి మనం పరిష్కారం చేయాల్సిన బాధ్యత మాత్రం యంత్రాంగం కదా ఉంది. ఎందుకంటే ఎండమెంట్ సంబంధించిన సంవత్సరం తెలుస్తుంది. ఎండమెంట్ సీఓ ఉన్నారు కనుక
అవన్నీ లక్ష్మణ స్వామి దేవాలయానికి సంబంధించిన సమస్యలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు పాపం నా చుట్టూ తిరుగుతూ ఉంటారు. తర్వాత కొన్ని అనుభవిస్తున్న వాటికి కూడా వాళ్ళు అడుగుతూ వస్తుంది. అంటే ఆ సమస్యలను బట్టి ఈ సదస్సు సందర్భంలో మీరు ఒక పరిష్కారం చూస్తే వాళ్ళు సంతోషపడతారు. లేకపోతే ఏమైతే మీ పరిష్కారం చూపడం అవుతుంది. వాళ్ళ పొద్దున్న మా ఇంటికి వాళ్ళు ఇదే జాతర సాగి వాళ్ళ ప్రభుత్వం ఏంటంటే ఒక్కసారికి రెవెన్యూ సంబంధించిన ఏ సమస్య ఉన్నా కూడా అవన్నీ కూడా పరిష్కారం చేసే మన చుట్టూ తిరగకుండా చేయాలని తీసుకుంటే కార్యక్రమం పెట్టారు. అంటే రెవెన్యూ సంబంధించిన ఎటువంటి సమస్య వచ్చింది అన్నిటికంటే కూడా వారసత్వ విషయాలు. మన తాతలు తండ్రులు ఆస్తి మనం అనుభవిస్తాం, కానీ వాటికి రికార్డ్స్ అవి కూడా మనం అలాంటివి కూడా ఇలాంటి సమస్యలు మీకు ఏదైనా అలాంటి సమస్య ఏదైనా ఉంటే ఈ సదస్సు తీసుకొచ్చి అవన్నీ నమోదు చేసుకోవడం ఆ కార్యక్రమం చేయాల్సిన అవసరం మాకు ఉంటాయి. ఎందుకంటే దీనికి చాలా వారసత్వపరమైన తగాదాలు ఉంటాయి. తర్వాత మా తాత సొంతం ఎక్కడ పోతుందని చెప్పిన ఆలోచన ఉంటుంది. అది ఏదో ఒకసారి మన దానివల్ల ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే అలాంటి సమస్యలు కూడా ప్రభుత్వం స్పష్టంగా ఇలాంటి దీంట్లో పరిష్కారం చేయాలని చెప్పిన ఆలోచనతో ముందు రావడం జరిగింది. అలాగే సరైన సమస్యలు ఇలాంటి భూ విస్తరణలో తేడాలు కూడా ఉంటాయి. అలా ఏదైనా తేడా ఉంటే ఆ తేడా సంబంధించిన వాళ్ళు ఈ రెవెన్యూ సర్వీస్లో వాళ్ళు చెప్తే తప్పనిసరిగా అది పరిష్కారం. ఈ రకంగా అనేక సర్వేలో జరిగిన తప్పు చాలా ఉన్నాయి. అలాగే కొన్ని చోట్ల వాళ్ళ భూములు ఎవరెవరో బలవంతులు కబ్జా చేయడం, ఆ బలవంతులు ఎదిరించలేని పరిస్థితులు నిస్సహాయ స్థితిలో ఉన్నవాళ్ళు ఇలాంటి సదస్సులో వాళ్ళు కానీ ఒక ఫిర్యాదు చేస్తే తప్పనిసరిగా దాన్ని పరిష్కారం చేయాలని చెప్పి ఆలోచన ప్రభుత్వం. అందుకే ఎక్కడ దాపరకం లేకుండా అన్ని సమస్యల్ని కూడా మేము దీంట్లో పెట్టడం జరిగింది. అయితే చాలామంది ఇలాంటి సమస్యలు రోజు నా దగ్గరికి వస్తుంటాక వాళ్ళు ఎవరు ఇక్కడ కనపడతారు చూస్తాం. అంటే సాయంకాలం దాకా మీరు అర్జీ తీసుకునే అవకాశం ఉందిగా ఈ విషయం 10 మందికి తెలియజేయండి. వాళ్ళు తెలియగా రాకపోయి ఉండొచ్చు, కానీ తెలియజేసి ఆ అర్జీలన్నీ కూడా ఈ సాయంకాలం 5 గంటలలోపు వాటిని అన్నింటినీ కూడా తీసుకుని వాటిని పరిష్కారం చేసే దిశలో ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. కూడా దాని అలాంటి సమస్య మీద మీరు అర్జీలు తీసుకోవడం జరిగింది. ఈ సమస్యను కూడా మనం ఈ సదస్సు పరిష్కారం చేసేందుకు ఖచ్చితంగా పూర్తి చేస్తాం. అలాగే ఇక్కడ అవగాహన సమస్య నాకు తెలిసిన సమస్య అది ఉంది. రెండోది అంటే పట్టదారు పాస్ పుస్తకాల కోసం కాలు అరిగేలాగా రెవెన్యూ ఆసుపత్రులు తెలుపుతున్న మాట మాత్రం వాస్తవం. దాన్ని కూడా ప్రభుత్వం పెరిగించాలనే ఉద్దేశంతో ఈ సదస్సులో ఎవరికైతే పట్టదారు పాస్ పుస్తకాలు కావాలో వాళ్ళకి దరఖాస్తులు తీసుకుని నిర్వహించిన వాటిని కూడా పరిష్కారం చేసే కార్యక్రమం చేపడుతుంది. కొంతమంది వచ్చారు పట్టదారు పాస్ పుస్తకాల కోసం. అంటే నాకు తెలిసిన వరకు చాలా సమస్యలు ఉన్నాయి, కానీ ఆ సమస్యకు సంబంధించిన రోజు నాతో వచ్చి అప్లికేషన్ పరిస్థితి నాకు తెలిస్తే. అనపర్తి మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో జరిగిన అవకతవకలపై అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్లను అధికారులు ప్రశ్నించారు. అనంతరం అనపర్తి శాసనసభ్యులు మాట్లాడుతూ మత్తర మాయాజలాలతో కోట్ల రూపాయలు పక్కదారి పట్టించి గుర్తించారు. అనపర్తి మండలంలో 11 గ్రామాలకు సంవత్సర కాలంలో 8.38 కోట్లు NREGS నిధులతో అనేక కార్యక్రమాలు జరిగాయని, వాటిపై ఈరోజు అనపర్తి MDO ఆఫీస్ ప్రాంగణంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించగా అనేక అవకతవకలు బయటపడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో MPDO, NREGS అధికారులు, అనపర్తి మండల NDA నాయకులు, అనపర్తి టౌన్ NDA నాయకులు, తనిఖీ బృందం, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. అన్నీ చిన్నపిల్లల కారణాలు చెప్తున్నారు, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు చెప్పే కారణాలు చెప్తున్నారు. ఏ బుక్స్ సొంత కొట్టిస్తారు, సొంతంగా కొట్టేసుకోవడం అనేది ఉంటుందా?
పిల్లలు భద్రం తర్వాత అంతా గోల్మాలే ఇంకా అదే చూస్తే మళ్ళీ అదంతా అసలు ఈ డాక్యుమెంట్స్ కూడా మీరు ఎవరినైనా కోటింగ్ చేసుకోమంటే ఇంకా జరుగుతా చూస్తుంది అంతే ఇంకా అదే పైనుంచి అంతా అదే పద్ధతి కదా అక్కడ పైనుంచి కింద వరకు ఒకటే పద్ధతి ప్రతాప్ ఉపయోగం ఉంటుంది. అక్కడ లోకల్ నాయకులకు వీడి చేయడం ఇదే పరిస్థితి. ఎన్ఐసిసి మీరు మస్తలు ఎక్స్ట్రా డైలీ అన్నీనండి కానీ ఎన్ని రకాల దారుణాలు చేయాలి, అన్ని రకాల దారుణాలు చేశారు. చెప్పండి ఇదంతా నేను చేసుకోవచ్చు అంతే. అక్కడ పర్టికులర్ గా ఈ మండలంలో కొన్ని విలేజెస్ నాయకులు ఫీడ్ చేయడానికి పనికి వచ్చింది సార్. ఇది ఎన్ఆర్జీఎస్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమం చేపట్టిందో దాన్ని పక్కదారి పట్టించేసి వీళ్ళ నాయకులకు ఫీడ్ చేశారు. ఇదంతా తీసుకెళ్ళి ముఖ్యంగా ఎక్కడో చోట పెడపత్తి ఒక చోట ఇవన్నీ అదే కార్యక్రమం. పెడపత్తి విధంగా బయటకు వస్తా ఉంది కదా, 70 కొలది వస్తా ఉంది కుట్లో. ప్రొసీజర్ ల్యాబ్స్ మాత్రం ఎందుకు వస్తుందండి? ఏ విధంగా జరుగుతాయి? పక్క డిపార్ట్మెంట్స్ ఎంత పక్కడిపదికి జరుగుతాయి అమౌంట్ రికార్డింగ్ అంటే, ఇక్కడ ఆటోమేటిక్ గా ఉందంటే. ఇర్రెస్పాన్సిబుల్ ఆన్సర్ అంటే ఇది. ఇప్పుడు ఎలా యాక్సెప్ట్ చేస్తారు దీన్ని? ఈ ప్రాక్టీస్ పెట్టుకుంటాయి. సోషల్ ఇన్ టైంలో సబ్మిట్ చేసి అప్పుడు యాక్సెప్ట్ ఎలా చేస్తారు? అది ఇన్ టైంలో చేయాలి. ఇది అందరికీ ఇది చాలా చోట్ల పెడుతున్నారు కానీ మీ దగ్గర పెట్టలేదు కొన్ని చోట్ల. ఇది అందరు ఫీల్డ్ అసిస్టెంట్స్కి చెబుతున్నారు. ఏఎన్ఎంస్ దగ్గర కానీ ఆశా వర్కర్స్ దగ్గర కానీ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఒకటి తీసుకొని వర్క్ సైట్ దగ్గర ఎన్నైతే మీకు వర్క్ సైట్లో ఎన్ని ఉంటాయో చూసుకొని 2-3 పెద్ద వర్క్ జరిగే చోట ఎక్కువ లేబర్ ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ కంపల్సరీగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పెట్టుకోండి. నీ బాధ్యత అయితే కంప్లైంట్ పెట్టాలి. అన్ని అక్కడ స్టోరీస్ అంటే కాదు, 7 రిజిస్టర్లో నువ్వు 6 రిజిస్టర్లో మెయింటైన్ చేయలేదు. అవును, ప్రింటెడ్ ఉండాలి కదా. ఇప్పుడు అక్కడ రెడీగా ఉంది అని చెప్తున్నాను. తాండూరు నియోజకవర్గం వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ డివిజన్లోని బషీరాబాద్ పోలీస్ స్టేషన్ను వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డితో కలిసి సందర్శించారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, తాండూరు రూరల్ సిఐ వై నగేష్, బషీరాబాద్ ఎస్ఐ శంకర్ ఎస్పీకి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా ఎస్పీకి పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. జిల్లా ఎస్పీ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించారు. స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను, పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను పరిశీలించారు. అదేవిధంగా స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని, కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కేసుల నియంత్రణలో బెస్ట్గా నిలిచిందన్నారు.
గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేరాల సంఖ్య తగ్గిందన్నారు. అనుమానాస్పద మరణాలు, ఆత్మహత్యలు, అదృశ్యమైన కేసులు తగ్గిపోయాయని తెలియజేశారు. ఈ పోలీస్ స్టేషన్లో ఏడాది ఒక్క హత్య కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హమన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ వై నగేష్, ఎస్ఐ శంకర్తో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు. fatal road accidents and ఇవి కొద్దిగా పెరిగాయి. పెరగడం అంటే ఇన్ ద సెన్స్ లాస్ట్ ఇయర్ మనకు రోడ్ యాక్సిడెంట్స్ లాస్ట్ ఇయర్ ఒక 5 పెరిగాయి. 5 రోడ్ యాక్సిడెంట్స్ పెరిగాయి. ఇవి కూడా నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్, ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్. సో ఎక్కడైతే మరణం సంభవించని యాక్సిడెంట్స్ మనకి ఒక 5 రోడ్లు పెరిగాయి లాస్ట్ ఇయర్. బ్యాంక్ ఇక్కడ కొద్దిగా రైతులందరూ కూడా యూనిట్స్, స్మాల్ ఇండస్ట్రీస్కి యూనిట్స్ పెట్టడానికి అవి లోన్స్ తీసుకుంటారు, సబ్సిడీ పార్ట్ తీసుకుంటారు. ఇవన్నీ కూడా బేసికల్గా మనం చూస్తే క్రైమ్ లాస్ట్ 2 yearsతో కంపేర్ చేస్తే పెద్ద ఇంక్రీజ్ అయితే ఏం లేదు. మిగతా మనకు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్తో ఈ ఇయర్ చూస్తే మనకు 174 అంటే అనుమానాస్పద మృతులు అండ్ సూసైడ్స్ ఉన్నాయి, అవి తగ్గాయి. లాస్ట్ ఇయర్తో పోతే ఈ ఇయర్కి 8 తగ్గాయి. అండ్ సిమిలర్గా మిస్సింగ్ కేసెస్ కూడా తగ్గాయి. లాస్ట్ ఇయర్ 15 ఉన్నాయి, ఈ ఇయర్ 10కి వచ్చింది. సో వీటిలో తగ్గుముఖం పడడం చాలా మంచి పరిణామం యాక్చువల్గా. ఎందుకంటే సూసైడ్స్ అనేది ఎమోషనల్గా పాపం వాళ్ళు ఏం చేయాలో ఆ టైంలో తెలియక తీసుకుంటారు. సో అవి తగ్గాయంటే చాలా వరకు ప్రజలు ఇక్కడ మెంటల్గా స్ట్రాంగ్గా ఉండేటారు. అండ్ సిమిలర్గా మిస్సింగ్ కేసెస్ కూడా డిప్రెషన్లో ఉన్నప్పుడు వాళ్ళు మిస్ అవుతారు. అవి కూడా ఒక 5 కేసెస్ మనకు లాస్ట్ ఇయర్తో చేస్తే కంపేర్ చేయాలి. మిగతా మనకు సింపుల్ హర్ట్ కేసెస్ కావాలి, లేకపోతే అదర్ ఐపీసీ కేసెస్ కానీ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఎట్లా మనకు 22-23లో ఎట్లా ఉన్నాయి, మిగ నార్మల్ కేసులు కూడా అట్లా ఉన్నాయి. యాక్సిడెంట్ కేసెస్ కావచ్చు, సింపుల్ హర్ట్ విడివేస్ హర్ట్ కావచ్చు, లేకపోతే అండ్ ఈ సంవత్సరం ఇంకా చెప్పాలంటే ఒక మర్డర్ కూడా లేదు. ఇది ఒక మర్డర్ కూడా రికార్డ్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ 2 మర్డర్స్ మనకు బషీరాబాద్లో ఉన్నాయి. ఈ సంవత్సరం నాట్ ఏ సింగిల్ మర్డర్. చాలా బాగా మంచిగా మర్డర్స్ అలాంటి ఏం లేకుండా పోలీసింగ్ చేసినట్టు భావించారు. తాండూరు నియోజకవర్గం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూరులోని ఆయన నివాసంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. అయ్యప్ప స్వాములు వందలాదిగా తరలివచ్చిన అయ్యప్ప స్వామి భజనలు, సంకీర్తనలు, అయ్యప్ప స్వామి నామస్మరణతో తాండూరు పట్టణం మారుమోగింది. అదేవిధంగా అయ్యప్ప స్వామి పల్లకి భక్తి శ్రద్ధలతో ఆడుతూ పాడుతూ అయ్యప్ప నామస్మరణ పఠిస్తూ కొనసాగించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాయంపేట మండల కేంద్రంలో రోడ్డెక్కిన మహిళలు మంచినీటి కోసం అవస్థలు పడుతూ ఓపిక నశించి ఖాళీ బిందెలతో నిరసన. అవనిగడ్డ పంచాయతీ కార్యాలయంలో రెవెన్యూ సదస్సు. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ఈ సదస్సులు నిర్వహిస్తున్నామన్న ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్.
అనపర్తి మండలం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణోపాధి హామీ పథక సామాజిక తనిఖీ ప్రజావేదిక. గతంలో జరిగిన అవకతవకలపై అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. సమస్త నారాయణపూర్ మండలం సరివేలు గురుకుల పాఠశాల వద్ద ఉద్రిక్తత. నిన్న బాలుడికి గాయాలైన సంఘటనపై బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరుగా ఆందోళన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.